ఈరోజు మత్తయి సువార్త 14వ అధ్యాయం. మత్తయి సువార్త 14వ అధ్యాయం. ఇది ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. 36 వచనాలు ఉంటాయి దీనికి, 36 వచనాలు. అయితే దాంట్లో కొన్ని వచనాలు మాత్రమే మనం హైలైట్ చేస్తాం. మిగిలిన వచనాల్లో ఉన్న విషయాన్ని సందర్భానికి అనుగుణంగా చూస్తాం అంతే ప్రస్తుతానికి. ఎందుకంటే ఈ అధ్యాయం ఒక్క దాంట్లోంచే చాలా పాఠాలు నేర్చుకోవచ్చు, చాలా పాఠాలు. అయితే మనము ఈరోజు ఒక భాగం నుంచే పాఠాన్ని నేర్చుకోబోతున్నాం. ఎగ్జాంపుల్గా చెప్తున్నాం, రైట్? అయితే ఈ వాక్య పఠనంలోకి వెళ్ళకముందు, ఈ వాక్యాన్ని ధ్యానించకముందు ఇది ఏ విధంగా ఉపయోగపడుతుంది అని అర్థం చేసుకోవడానికి నేను 2 ప్రశ్నలు లేవనెత్తుతాను. దానికి ఈరోజు మనం ధ్యానం చేసే భాగం జవాబిస్తుంది. నెంబర్ 1, దేవుడు సర్వజ్ఞాని, ఆయనకు అన్నీ తెలుసు. దేవుడు సర్వజ్ఞాని అయినప్పుడు నాకు సమస్యలు ఎందుకు వచ్చాయి? ఆయనకు తెలీదా నాకు సమస్యలు వస్తాయని? ఆయనకి తెలీదా నేను తట్టుకోలేని పరిస్థితిలోకి వెళ్తానని? అసలు నన్ను ఎందుకు వెళ్ళనిచ్చాడు? మొదటిది, వెళ్ళనివ్వకుండా ఉండాల్సిందే. రెండోది, ఒకవేళ వెళ్ళినా అది నా మీద దాడి చేయకుండా ఆపేసి ఉండాల్సింది. ఎందుకు చేయలేదు దేవుడు? ఇది మొదటి ప్రశ్న. ఇక్కడ ఉన్నటువంటి మీలో చాలామంది ఇప్పుడు మీ హృదయంలో టెన్షన్ ఉండుంటుంది, ప్రశ్న ఉండుంటుంది, పోరాటం ఉండుంటుంది, తుఫాను ఉండొచ్చు. ఎందుకు వచ్చింది ఇది? ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు దీనికి కారణం? ఒకవేళ సాతానుడే కారణమైతే దేవుడు ఆపొచ్చు కదా. దేవుడే కారణమైతే ఎందుకు దేవుడు చేశాడు? ఇది మొదటి ప్రశ్న. అయితే నేను చాలా వివరణ ఇచ్చాను, ఎందుకంటే ఒక చోట కాబట్టి ఒకటైనా అర్థమవుతుంది. నెంబర్ 1. రెండో ప్రశ్న, మన మనసుల్లో బయటికి చెప్పం కానీ లోన్ ఉంటుంది అప్పుడప్పుడు. ఏంటనంటే, దేవుడికి అన్నీ తెలుసు కదా, నేను ఎందుకు ప్రార్థన చేయాలి? ఇప్పుడు ఆయన తెలియకపోతే కనుక ఆయనకి నేను చెప్తే ఒక అర్థం ఉంది. ఆయన తెలుసు కదా, ఎందుకు ప్రార్థన చేయాలి? నేను అడగకుండా నాకు ఇవ్వకూడదా? ఆయనకి కృప ఉన్నది కదా, ఆయన కనికరం కలిగినవాడు కదా, ప్రేమ కలిగినవాడు కదా, నాకు ఇవ్వచ్చు కదా. అలాగా ఎందుకు ఇవ్వట్లేదు? నేనేదో అమాయకుడిని, అడగాలో లేదో నాకు తెలీదు, ఆయన అర్థం చేసుకొని నాకు ఇచ్చేయచ్చు కదా. ఇది రెండో ప్రశ్న. ఈ 2 ప్రశ్నలకు మనము ఈ మత్తయి సువార్త 14వ అధ్యాయం నుంచి మనం ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 14వ అధ్యాయంలో 4 సన్నివేశాలు ఉన్నాయి. చాలా టూకీగా చెప్పాలంటే, నెంబర్ 1, బాప్తిస్మిచ్చి యోహాన్ని చంపేశారు. నెంబర్ 2, 5 రొట్లు 2 చేపలు చాలామందికి యేసే పంచిపెట్టాడు. నెంబర్ 3, తుఫాను ప్రయాణంలో వెళ్తున్నటువంటి శిష్యులకి యేసయ్య సముద్రం మీద, తుఫాను మీద నడుచుకుంటూ వస్తూ ఆయన కాపాడాడు. పేతురు నడుస్తానని అడిగితే నడవనిచ్చాడు, మునిగిపోతున్నప్పుడు పైకి లేవనెత్తాడు. ఇది 3వది. 4వది, అది అయిన తర్వాత గెరాసేన ప్రాంతానికి వెళ్ళారు. అక్కడ అనేక మంది యేసే దగ్గరకు వచ్చి స్వస్థత పొందారు. ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంటే చాలని అనుకొని అలాగే చాలామంది స్వస్థత పొందారు. ఇవ్వండి 4 సన్నివేశాలు ఈ 14వ అధ్యాయంలో ఉన్నది. మనం ఒక అధ్యాయాన్ని ఒక 4-5 సార్లు చదివేస్తే అసలు అధ్యాయంలో ఏమున్నది అనేది మనకి గుర్తుండిపోద్ది. దాన్ని మ్యాపింగ్ అంటారు. మ్యాపింగ్ అంటే మనము ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలంటే గీతలు అలా గీసుకుంటాము. ఈ అధ్యాయంలో ఏ సన్నివేశం తర్వాత ఏంటి అనేది ఒక మైండ్లో పెట్టుకుంటే మనమే చక్కగా ధ్యానం చేసుకోగలుగుతాం. నేను ఎందుకని ఈ మాట చెప్తున్నానంటే, నార్త్ కొరియా, చైనా అలాంటి దేశాలలో యూట్యూబ్లో క్రిస్టియన్ మెసేజెస్ రావు, ఇంటర్నెట్లో క్రిస్టియన్ వెబ్సైట్స్ ఉండవు. వాటిని ఫిల్టర్ చేసేస్తారు, చూడలేరు వాళ్ళు. దే కెనాట్. ఎందుకనంటే ప్రభుత్వం క్రైస్తవ్యానికి విరోధమైంది కాబట్టి యేసుక్రీస్తుకు సంబంధించినవి ఏవి కూడా స్క్రీన్ మీద కనబడటానికి వీల్లేదు, ఆపేస్తారు. అలాగ భారతదేశంలో అవటానికి అవకాశం ఉంది 2024 తర్వాత. అలాంటి పరిస్థితి ఉంది. అప్పుడు మీరు యూట్యూబ్ మెసేజ్లు వింటాను అంటే కుదరదు.
టీవీలో వర్తమానాలు వింటాను అంటే కుదరదు. ఇక మీ అంతటి మీరే చదువుకోవాలి. అప్పుడు చదువుకోవడం మొదలు పెడతాను అని అనొద్దు, ఇప్పుడే మొదలు పెట్టండి. ఒకవేళ అవన్నీ ఆగిపోయినాయి అనుకో, సులభతరంగా ట్రాన్సిట్ అయిపోవచ్చు. లేదంటే ఒక్కసారిగా బెంబేలు ఎత్తిపోతారు. మీరు ఎందుకు ఇలా అయిపోయింది అని అంటారు. దేవుడు చాలాసార్లు తన బిడ్డల్ని ఎందుకు వాడుకున్నాడంటే, ఇలాంటి సమస్య వస్తుంది జాగ్రత్త అని చెప్పడానికే, ఆపడానికి కాదు. అయితే మీలో కొంతమంది మేము గట్టిగా ప్రార్థన చేస్తాం అది ఆగిపోద్దంటే ఏం పట్టించుకోవద్దు. దేవుడు అనుకుంటే కనుక అది ఖచ్చితంగా వస్తుంది. ఓకే, కాబట్టి మీరు దానికి సిద్ధపడితే బాగుంటుంది. ప్రతి సంవత్సరం ఇక్కడ మీటింగ్స్కి వచ్చే వాళ్ళకి అర్థమైనా ఉంటుంది. నేను కొన్ని విషయాలు చెప్పినప్పుడు అలాంటి స్థితిగతులే వచ్చాయని. అంటే నేనేదో ప్రవక్తనని కాదు, ఐఎమ్ నాట్ ప్రాఫిట్, నో. వాక్యానుసారంగా నేను మాట్లాడతాను అంతే. కాబట్టి ఇప్పుడు కూడా అదే, ప్రపంచానికి రాజకీయాలకు కానీ దేనికైనా ఇప్పుడు కేంద్రం భారతదేశం అయిపోయింది. కాబట్టి ఇక్కడే ఎక్కువ ప్రభావితమైనటువంటి పరిస్థితులు కనబడతాయి. అందుకనే ఖచ్చితమైనటువంటి పెను మార్పులు రానున్నటువంటి 2-3 సంవత్సరాల్లో మనం చూస్తాం. కాబట్టి ప్లీజ్ అధ్యాయం తర్వాత అధ్యాయం ధ్యానం చేయటం అనేది నేర్చుకోండి. సో ఇది ఈరోజు మనం నేర్చుకున్నాం. మత్తయి సువార్త 14వ అధ్యాయం తీయండి. నేనేం చేయను, జస్ట్ చదువుకుంటూ వెళ్తాను. నేను 22వ వచనం నుంచి 31వ వచనం దాకా ఉన్న భాగాన్ని స్టడీ చేస్తా. దానికంటే ముందున్న సన్నివేశాన్ని ఊరినే జస్ట్ డిస్క్రైబ్ చేస్తా, వివరిస్తాను అంతే. ఎందుకు అనంటే ఈ 2 సన్నివేశాల్లోంచే మూడోది వచ్చింది. ఈ 2 చూడకుండా మూడో దానిలోకి వెళ్తే అర్థం కాదు. ఎందుకు అర్థం కాదో మీకు అప్పుడు తెలుస్తుంది. అయితే మీకు ముందు చెప్పాను. 22వ వచనంలో మనం 14వ అధ్యాయంలో మొదటి వచనంలో మనం చూసేది ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టినప్పుడు హేరోదు అనేటువంటి ఒక రాజు ఉన్నాడు. మీ అందరికీ తెలుసు. ఆయనకి 3-4 భార్యలు ఉన్నారు. ఒక్కొక్క భార్యకి వేరు పిల్లలు పుట్టారు. అందుట్లో ఒక భార్య కొడుకు ఇప్పుడు రాజు అయ్యాడు. ఆయన ఇక్కడ ఉపయోగించిన మాట ఏంటంటే చతుర్థాధిపతి అయిన హేరోద్ అని. ఆయన్ని హేరోద్ యాంటిపాస్ అని కూడా అంటారు. ఆయన పేరు అది. ఆయన పరిపాలిస్తున్నాడు. ఆయన చాలా చెడ్డోడు. ఈజ్ ఎ వెరీ బ్యాడ్ కింగ్. ఎందుకు బ్యాడ్ కింగు అని అంటే కనుక అమ్మాయిలు పిచ్చెక్కువ. ఆయన సొంత బ్రదర్ అంటే వాళ్ళ నాన్నగారికి 2-3 భార్యలు ఉన్నారు కదా. ఒక భార్యకి ఈయన కొడుకు, ఇంకో భార్యకి ఫిలిప్ అని ఆయన కొడుకు. ఆయన భార్యను ఈయన ఉంచేసుకున్నాడు. ఆమె పేరు హేరోదియా. అంటే వరుసగా చెప్పాలంటే సహోదరుడి భార్యను తెచ్చిపెట్టుకున్నాడు. చాలా చెడ్డ జీవితం జీవిస్తుంటే బాప్తిస్మిచ్చి యోహాను వార్నింగ్ పంపించాడు. నువ్వు ఇలాంటి జీవితం కొనసాగితే ఇది భ్రష్టత్వానికి దారితీస్తుంది, నువ్వు చాలా చెడ్డోడివి అని బాగా తిట్టాడు ఆయన. తిడితే హేరోదికి ఎంత కోపం వచ్చిందో నాకు తెలియదు, కానీ హేరోదియా ఉంచుకున్న అమ్మాయి ఉందే, ఆమెకు బాగా కోపం వచ్చింది. ఆమెకు కోపం వచ్చి ఆన్ని లేపాయి అన్నది. హేరోదికి బాప్తిస్మిచ్చి యోహాన్ని చంపడానికి భయం. ఎందుకంటే బాప్తిస్మిచ్చి యోహాన్ అంటే అక్కడున్న వాళ్ళందరికీ కూడా విపరీతమైన గౌరవం, ఆయన ప్రవక్త అనేటువంటి నమ్మకం. అందుకనే ఆవిడ్ని కాదనిలేక, సమాజాన్ని ఎదుర్కోలేక బాప్తిస్మిచ్చి యోహాన్ని తీసుకెళ్ళి జైల్లో పడేశాడు. కొన్ని రోజులకి హేరోదియా కూతురుని పిలిచి, రేపు మన అయ్యగారి పుట్టినరోజు, నువ్వు డ్యాన్స్ అయ్యి, మంచి డ్యాన్స్ అయ్యి సిద్ధపడానంటే వచ్చి డ్యాన్స్ వేసింది. ఆయన పుట్టినరోజు, హేరోద్ యాంటిపాస్ పుట్టినరోజు. ఆయన మంత్రముగ్ధుడై పబ్లిక్లో ఒక మాట అనేసాడు, అమ్మ అద్భుతంగా డ్యాన్స్ వేసావు, నీకేం కావాలో అడుగు అని. మా అమ్మని అడుగు వస్తానని వచ్చింది. అమ్మ ఏం అడగమంటే, ఏం అడుగుతావే, ఆడే మన జోబులో ఉన్నాడు, మనకి పెద్ద ఆస్తితో సంబంధం లేదు, మనకు ఒక్కడితోనే సమస్య, ఆయన లేపేస్తే చాలు. ఎవడు మమ్మీ? ఆడే బాప్తిస్మిచ్చి యోహాన్. నువ్వు పని చేయి, ప్లేట్లో ఆడ తలకాయని ఇమ్మన్నాడు. ఆవిడ వెళ్ళి అడిగింది. పబ్లిక్గా కమిట్ అయిపోయాడు కదా, తలకాయ తీసుకొచ్చి ఇచ్చేశారు. ఇది స్టోరీ, మీకు స్టోరీ లాగానే చెప్పాను, వినటానికి బాగుంటుంది. ఇప్పుడు ఒక వచనం చదువుతాను, ఆ స్టోరీ తర్వాత జరిగింది. 13వ వచనం, మత్తయి సువార్త 14వ అధ్యాయం 13వ వచనం. యేసు ఆ సంగతి విని దోణి ఎక్కి
అక్కడ నుండి అరణ్య ప్రదేశమునకు ఏకాంతముగా వెళ్ళాను. యేసు ఆ సంగతి విని, ఏ సంగతి విని? మొదటి 12 వచనాల్లో ఉన్నటువంటి సంగతి విన్నాడు. ఏంటా సంగతి? బాప్తిస్మిచ్చి యోహాన్ని చంపేశారు. ఆ సంగతి వినంగానే యేసుకి ఏమనిపించిందో ఏమో తెలీదు. ఆయన దోణి ఎక్కి, దోణి అంటే ఒక పడవ ఎక్కి సముద్రము అవతలకు వెళ్ళి, అంటే మనుషులు ఎవరు కూడా ఉండకూడదని అవతలకి వెళ్ళి అరణ్య ప్రదేశంలోకి వెళ్ళి శిష్యులందరూ, అరే బాబు మీరు ఎక్కడ ఉండండి, నేను లోనికి వెళ్తాను. ఎందుకండి? నేను లోనికి వెళ్తాను రా, నన్ను డిస్టర్బ్ చేయొద్దు అని లోనికి వెళ్ళి ఆయన ఏకాంతంగా గడపాలనుకున్నాడు. అంటే ఏం జరుగుండి ఉంటుంది? బాప్తిస్మిచ్చి యోహాన్ని చంపటం అనేది యేసయ్య మీద ఒత్తిడి తీసుకొచ్చింది. ఎలా తెచ్చిందో నాకు తెలీదు, ఎలాంటి ఒత్తిడి వచ్చిందో నాకు తెలీదు, కానీ ఒత్తిడి మాత్రం వచ్చింది. సార్, ఆయన దేవుడు కదా, ఒత్తిడి ఎందుకు వచ్చింది? ఆయనకి సమస్తం తెలుసు కదా, ఎందుకు అలాంటి ఒత్తిడి ఫీల్ అయ్యాడు? యోహాను, బాప్తిస్మిచ్చి యోహాను చంపేశారు, ఆయన వెళ్ళే దేవుని దగ్గరికే కదా, ఎందుకు ఒత్తిడి? అక్కడే మనకు గొప్ప పాఠం నేర్చుకోవాలి. ఏంటో చెప్పంటారా? యేసుక్రీస్తు ప్రభు వారు దేవుడు, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. ఆయన ఈ లోకములోకి మానవుడిగా వచ్చినప్పుడు, శరీరధారిగా వచ్చినప్పుడు, మానవుడు ఎదుర్కొనే ప్రతి సమస్య ఆయన అనుభవించాడు. డ్రామా కాదు అది, నటించడం కాదు అది, అనుభవించాడు. అంటే ఆ అనుభూతిలోంచి ఆయన వెళ్ళాడు కాబట్టి ఆయనతో మనం సమస్యలో ఉన్నప్పుడు చెప్పుకోవడానికి బాగుంటుంది. ఎలాగో చెప్తాను. కొంతమంది ఇళ్లల్లో ఆడవాళ్ళు ఇలాంటి డైలాగ్ వేస్తారు మగవాళ్ళ దగ్గర. ఆడవాళ్ళు మగవాళ్ళ దగ్గర ఇలాంటి డైలాగ్ వేస్తారు. మీరు కూడా వినుండి ఉంటారు, లేకపోతే మీరు కూడా వేసుండి ఉంటారు. ఏమన్నా, మా బాధ మీకేం తెలుసాయా? ఎందుకని ఆ మాట అంటారంటే, మగోళ్ళకి ఆ బాధ ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి క్వశ్చన్ మీకు అవసరంలా. ఎందుకంటే అలాంటి స్థితిగతులు గుండా వెళ్ళాడు కాబట్టి హీ క్యాన్ అండర్స్టాండ్, నన్ను అర్థం చేసుకోగలడు. సో ఇక్కడ ఆయన ఆ స్ట్రెస్ గుండా వెళ్తే ఏమైంది? జనసమూహములు ఆ సంగతి విని పట్టణం నుండి కాలినడకను ఆయన వెంట వెళ్ళిరి. అంటే మొత్తానికి ఎత్తుక్కుంటూ వచ్చేసారు జనం. ఏసే వచ్చాడంట ఎక్కడ? శిష్యులు కనబడ్డారు. ఏసయ్యాడని ఆయన కొంచెం లాన్ ఉన్నాడు, అరణ్యంలోకి వెళ్ళాడు, కొంచెం ఆయన్ని వదిలాడు. కుదరదు, మా అమ్మాయికి దయ్యం పట్టేసింది, కుదరదు, మా అబ్బాయి చచ్చిపోయేటట్లున్నాడు, ప్లీజ్ అండి అని మొత్తానికి ఆయనతో సెట్ వెళ్ళారు. అని ఎత్తుక్కొని, ఏసయ్యా నువ్వు ఎక్కడున్నావా? మా అమ్మాయికి దయ్యం పట్టింది ఏసయ్యా, మా అబ్బాయి చచ్చిపోయేటట్టున్నాడు ఏసయ్యా అన్నాడు. హేవనే పనికి మాలన్నాడు. కొద్దిసేపు కూడా నన్ను ఉన్నారు. ఆయన అనలేదు ఏసయ్య, ఆయన అనలేదు, ఆయన తిట్టలేదు ఆయన. ఆ విధంగా ఆయన వెంటనే వాళ్ళని స్వస్థపరిచి రోజంతా వాళ్ళకి బోధించాడు. ఏకాంతంగా ఉండాలనుకున్నటువంటి యేసయ్య మనుషులంతా అవసరతలో కనబడితే వాళ్ళకి రోజంతా బోధించాడు. అది సెకండ్ ఈవెంట్. సాయంత్రం అయిపోయింది, 5 అయింది ఉంటుంది. ఫిలిప్ని పిలిచాడు. శిష్యుల్లో ఒకటి పేరు ఫిలిప్. అరే బాబు ఫిలిప్ ఇట్రా, మీ ఏరియా కదా? అవును సార్, ఈ ఏరియానే. మరి ఓ పని చేయకూడదు, రోజంతా వీళ్ళు ఎక్కడే ఉండిపోయారు, నేను బోధిస్తూ ఉంటే అలాగే వినేశారు, సరిగ్గా మంచినీళ్ళు కూడా తాగలేదు, మరి దారిలో ఎవరన్నా శ్రోత పడిపోతే మళ్ళీ పెద్ద ఇబ్బంది. నువ్వు పని చేయకూడదు, వీళ్ళందరికీ చిన్న టిఫిన్ ఏమన్నా పెట్టి పంపించకూడదు అని అంటే, మనవాడు అట్లా టిఫిన్ పెట్టాలంటే పెచ్చోళ్ళగా ఉన్నాడు. వీళ్ళేమో 15-20 వేల మంది ఉన్నారు, ఒక్కొక్కడికి 2 ఇడ్లీ ఇచ్చిన 30,000-40,000 ఇడ్లీలు కావాలి, ఎక్కడ దొరికితే ఇడ్లీలు అని మనసులో అనుకొని ఉంటాడు. 5,000 మంది మగవాళ్ళు, ఇంకో 5,000 మంది ఆడవాళ్ళు, ఇంకో 7-8 వేల మంది పిల్లలు, 18-20 వేల మంది మొత్తం అక్కడ కూర్చున్నారు. ఒక్కోడికి 2 ఇడ్లీలు ఇచ్చినా కూడా 40,000 ఇడ్లీలు కావాలా? ఎవడిస్తాడా ఇక్కడ? మనోడు జోబులోంచి క్యాల్కులేటర్ తీసి గవ్వ లెక్కలేశాడు. సార్ అప్పుడు క్యాల్కులేటర్ ఉందా అని అడగద్దు, మీకు అర్థం అవడం చెప్తున్నాను నేను. అర్థమైందా? మనోడు లెక్కేసి, సార్ వీళ్ళందరికీ కూడా టిఫిన్ ఇప్పించాలంటే మనకి 8 నెలల జీతం పడుతుందని క్యాల్కులేట్ చేశాడు ఆయన బిజినెస్ వ్యాపారంలో. వేసి అలా కాదు కానీ మీ దగ్గర ఏమైనా ఉందా అన్నాడు. ఉన్నాయి, ఒక 5 రొట్టెలు 2 చేపలు, నీకు పెట్టమంటావా? నాకు పెట్టేదేంట, పట్టండి ఎక్కడికి. ఆయన ప్రార్థన చేసి అందరికీ పంచిపెట్టాడు. ఇది 2వ ఈవెంట్ అయిపోయింది. 21 వచనాలు.
ఈ 2 ఈవెంట్లో కూడా మీరు పాఠాలు నేర్చుకోవచ్చు. కానీ ఈరోజు నేను అది చెప్పట్లా. అన్ని పాఠాలు 1 గంటలో చెప్పలేం కదా. కానీ మీరు నేర్చుకోవచ్చు. ఇందులో విశ్వాసం గురించి నేర్చుకోవచ్చు, దేవునితో సహకారం గురించి నేర్చుకోవచ్చు, వేస్ట్ చేయకుండా ఉండటం అనేది నేర్చుకోవచ్చు, రిస్క్ తీసుకోవడం అనే దాంట్లో నేర్చుకోవచ్చు, సేవ అనేది ఎలాంటిది అనేది నేర్చుకోవచ్చు. చాలా పాఠాలు నేర్చుకోవచ్చు ఇక్కడ. ఓకే, మొదటి దాంట్లో దేవుని కోసం హతసాక్షిగా ఉండటం అంటే ఏంటి నేర్చుకోవచ్చు. తప్పు చేసిన వాడిని ఎలాంటి స్థాయిలో ఉన్నవాడైనా కరెక్ట్ చేయటం అంటే ఏంటో నేర్చుకోవచ్చు. జస్ట్ హెడ్లైన్ చెప్పి వదిలేస్తున్నాం. సరే, ఈ 2 సన్నివేశాలు అయిపోయినాయి. ఇప్పుడు 22వ వచనంకి వద్దాం. ఇక్కడ నుంచి నేను చాలా డీటెయిల్డ్గా వెళ్తాను. ఓకే, 2 సన్నివేశాలు అయిపోయినాయి. వెంటనే ఆ జనసమూహములను తాను పంపివేయనంతలో తన శిష్యులు దోణి ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవలనని ఆయన వారిని బలవంతము చేశాను. నాకు ఆ వర్డ్ చాలా ప్రాముఖ్యం. బలవంతం అంటే ఫోర్స్. వాళ్ళకి వెళ్ళటానికి ఇష్టం లేదు. ఎందుకని శిష్యులకి వెళ్ళటానికి ఇష్టం లేదు? పై 2 సన్నివేశాలు కారణం. అందుకే వెళ్ళటానికి ఇష్టం లేదు. మొదటి సన్నివేశంలో బాప్తిస్మిచ్చి యోహాన్ని చంపేశారు. మా గురువు గారికే ఒత్తిడి అనిపించి ఏకాంతంగా గడిపాడు. అంటే ఏదో భయానకం. యోహాన్ని చంపేశారు, నెక్స్ట్ నన్ను చంపుతారేమో. యోహాన్ని చంపేశారు, నెక్స్ట్ మమ్మల్ని లేపేస్తారేమో. ఆ భయం ఉన్నది ఒక పక్కన. రెండోది ఏంటి? మా గురువు గారు చాలా గొప్పోడు. 5 రొట్లు 2 చేపలు 18,000 మందికి పనిచేశాడు ఆయన. కాబట్టి ఆయన పక్కనుంటే మాకు ఇంకా ఏ కొదువ లేదు, ఏ భయం లేదు. కాబట్టి ఒక పక్కన భయం, ఇంకో పక్కన ఆయనుంటే నా పక్కన చాలు. ఈ 2 మధ్యన వాళ్ళు ఏమనుకున్నారంటే మేము వెళ్ళం. నువ్వేం చేస్తావు ఇప్పుడు అడుగుంటారు యేసయ్యని. కాదయ్యా, నేను కొంతసేపు ఏకాంతంగా గడపాలి. మీరు వెళ్ళండి, గడపండి, మేము ఇక్కడ ఉంటాం, మీ దగ్గరికి రాం, ఎవ్వడు రాకుండా మేము చూసుకుంటాం. కుదరదయ్యా, మీరు దోణెక్కి వెళ్ళండి, మీరు దోణెక్కి అవతలకి వెళ్ళండి. నువ్వు ఎలా వస్తావు? నేను ఎలాగో వస్తానులే. మళ్ళీ దోణి పంపించమంట, అవసరం లేదు, నేను వస్తాను. ఎలా వస్తా? నేను వస్తానన్నాను కదా, మీరు వెళ్ళండి. అలాగా వాదించి బ్రతిమిలాడి బుజ్జగించి ఒత్తిడి చేసి ఎక్కువ పండే పడవెక్కండి అన్నాడు. పంపించింది యేసయ్యే. అయితే యేసయ్యకి ఆ సముద్రపు మధ్యలోకి వెళ్ళిన తర్వాత తుఫాను వస్తుందని తెలుసా లేదా? తెలుసు. తెలిసి ఎందుకు పంపించాడైనా అంటే, నన్ను పచ్చిగా మాట్లాడమనంటే యేసయ్య బలవంతంగా శిష్యుల్ని తుఫాన్లోకి తోశాడు, జబర్దస్తి చేశాడు ఆయన. నువ్వు వెళ్ళాలి, నువ్వు తుఫాన్లోకి వెళ్ళాలి. యేసయ్య పంపించాడు, ఆయనే పంపించాడు, తుఫాన్లోకి ఆయన పంపించాడు. పంపించింది యేసయ్యే. అది మనసులో పెట్టుకోండి. ఎందుకు పంపించాడు యేసయ్య? తుఫాన్లోకి ఎందుకు పంపించాడు? ఆ తుఫాను యేసయ్యకి తెలుసా? ప్రపంచంలో అన్ని తుఫాన్లు తెలుసా? ఒక్క మాట చెప్తాను. ప్రపంచంలో ఏ తుఫానైనా, జాగ్రత్త వినండి మాట, ప్రపంచంలో ఏ తుఫానైనా దేవుని అనుమతి లేకుండా రాదు. ప్రపంచంలో ఏ ఉపద్రవమైనా దేవుని అనుమతి లేకుండా రాదు. ఖచ్చితంగా దేవుని అనుమతి ఉండాల్సిందే. ఒకవేళ ఆయన అనుమతి లేకుండా వస్తే దేవుడు సార్వభౌముడు కాడు, దేవుడు సర్వాధికారి కాదు, దేవుడికి అంతటి మీద ఆధిపత్యం ఉన్నది అని కాదు. కరోనా మరి ఎలా వచ్చింది? దేవుడు అనుమతిస్తేనే వచ్చింది. కరోనా దేవుడు అనుమతిస్తేనే వచ్చింది. చాలామంది ప్రార్థనలు చేసేటప్పుడు అమాయకపు ప్రార్థన చేస్తారో లేకపోతే అర్ధరహితమైన ప్రార్థన చేస్తారో తెలియదు. వాళ్ళు చేసే ప్రార్థనలో ఒక డైలాగ్ చెప్పమంటారా? మీరు కూడా చాలాసార్లు చేస్తుంటారు. ప్రభువా, నువ్వు ఈ వాతావరణాన్ని నీ యొక్క అధీనంలో ఉంచుకో. అంటే ఎక్కడ పోయింది అధీనం లేకుండా? ఏంది ఆ తొక్క?
అధీనంలో తెచ్చుకోవటం ఏందా ఇప్పుడు? అంటే ఇప్పటిదాకా లేదా? నువ్వు చెప్తే అంతే, మర్చిపోయినా, గాలి వెళ్ళిపోయిందా, నేను తెచ్చుకుంటానులే అనాలా దేవుడు? అయ్యో తుఫాన్ కంట్రోల్ దాడిసా, ఓ సర్లే నేను కంట్రోల్ తెచ్చుకుంటా అనాలా? ఏం ప్రార్థన అది? ఏం ప్రార్థన అయ్యా? అధీనంలో తెచ్చుకో. ఏంటది? ఆయన అధీనంలో లేదా? సమస్తము ఆయన అధీనంలోనే ఉన్నదే. గాడ్ ఈజ్ ఆల్వేస్ ఇన్ కంట్రోల్. స్టడే అని ఆయన మందు కొట్టి అంత అండైనా హీఈస్ ఆల్వేస్ ఇన్ కంట్రోల్, అబ్సల్యూట్ కంట్రోల్. పరిపూర్ణమైనటువంటి ఆధిపత్యం ఆయనకున్నది. అలాంటప్పుడు ఎందుకు వచ్చింది తుఫాను? ఎందుకు తుఫాన్లోకి వెళ్ళాల్సి వచ్చింది నేను? వై ఐ షుడ్ గో ఇన్ టు ద స్టార్మ్? అయితే నాకు బైబిల్ని ధ్యానం చేసినప్పుడు 3 కారణాలతో మనం తుఫాన్లోకి వెళ్తాం. 3 కారణాలతో దేవుడు మనల్ని తుఫాన్లోకి తోస్తాడు. పచ్చి భాషలో చెప్పాలంటే హీ పుషెస్ us into the storm for one of these 3 reasons. 3 కారణాలు. అయితే ఈ 3 కారణాలు విన్న తర్వాత నన్ను మాత్రం ప్రశ్న అడగొద్దు. ఏం ప్రశ్న? జాగ్రత్త అండి, నన్నే కాదు, సిస్టర్ విజయాన్ని అడగొద్దు, లేకపోతే ప్రణీత్ని అడగొద్దు, లేకపోతే రవి విన్సెంట్ గారిని కూడా అడగొద్దు, మీ ఆయన్ని అడగొద్దు, మీ ఆవిడని అడగొద్దు, ఎవరిని అడగొద్దు. మీకే తెలుసు. 3 కారణాలు. ఈ 3 కారణాల్లో ఏదో ఒక కారణం. ఆ 3 కారణాల్లో మొట్టమొదటిది బుద్ధి చెప్పడానికి, పనిష్మెంట్, క్రమశిక్షణలో పెట్టడానికి. రెండోది ప్రమోషన్, మన జీవితంలో ప్రమోషన్ కోసం మనల్ని నెక్స్ట్ స్థాయిలోకి తీసుకెళ్ళటానికి, కిరీటాన్ని ఇవ్వడానికి. మూడోది ప్రొటెక్షన్, కాపుదల కోసం. తెలుగులో 3 మాటలు చెప్తాను: క్రమశిక్షణ, కాపుదల, కిరీటం. ఈ 3 ఏదో ఒకటి. ఇంగ్లీష్లో అయితే పనిష్మెంట్, ప్రొటెక్షన్ ఆర్ ప్రమోషన్. ఈ 3 కారణాలతో మన జీవితంలో స్టార్మ్స్, తుఫాన్లు వస్తూ ఉంటాయి. ఈ 3 కూడా నేను బైబిల్లోంచి ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ 3 ఏదో ఒక కారణం బట్టి ఈరోజు నువ్వు డిప్రెషన్లో ఉన్నావు. ఈ 3 ఏదో ఒక కారణం బట్టి నువ్వు టెన్షన్లో ఉన్నావు. ఈ 3 ఏదో ఒక కారణం గురించి నీ లైఫ్లో నువ్వు తట్టుకోలేనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళావు. వన్ ఆఫ్ దీస్, ఇందులో ఏదో ఒక కారణం, వన్ ఆఫ్ దీస్. అది ముగ్గురికే తెలుసు నువ్వు ఏ కారణంతో అక్కడ ఉన్నావు అనేది. నెంబర్ 1 దేవుడికి తెలుసు, నెంబర్ 2 సాతానుకు తెలుసు, నెంబర్ 3 నీకొక్కడికే తెలుసు. ఈరోజు ఈ మాటలు నేను వివరిస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు నీకు చేసేటువంటి పని ఏంటంటే, బోధించేటువంటి వాక్యాన్ని తీసుకొని, హలో నువ్వు ఈరోజు ఉన్నటువంటి తుఫానికి కారణం ఇది అని నీకు చెప్తాడు ఆయన. హీ విల్ టెల్ టు యూ, నీకే చెప్తాడు ఆయన. రీజన్ నెంబర్ 1, నేను ఇందాక చెప్పాను కదా, పనిష్మెంట్, క్రమశిక్షణ కోసం. పనిష్మెంట్ బైబిల్లోంచి ఎగ్జాంపుల్ చెప్పచ్చు. సంసోను అద్భుతమైనటువంటి వరముతో పుట్టాడు. ఆయన దివ్యమైనటువంటి శక్తిని దేవుడు తనకి అనుగ్రహించాడు. కానీ ఆ శక్తి తనకి ఉన్నప్పటికి కూడా ఆయన దరిద్రమైనటువంటి అలవాటు పడ్డాడు. ఆయన అమ్మాయిల బారిన పడ్డాడు. అమ్మాయిలంటే మోజు ఎక్కువైంది. దేవుడు చాలాసార్లు చెప్పాడు, వినలేదు, దెబ్బ కొట్టాడు దేవుడు. ఎలాగా? సంసోను కళ్ళు పీకేసి, కాళ్ళకి చేతులకి గొలుసులు కట్టేసి, చేతిలో పప్పు రుబ్బు పెడితే అప్పుడు కళ్ళు తెరుచుకున్నాయి. కళ్ళు పీకేసిన తర్వాత కళ్ళు తెరుచుకున్నాయి. ఆయనకి, ప్రభా నన్ను క్షమించు అని అడిగితే దేవుడు క్షమించాడంటానికి 2 రుజువులు ఉన్నాయి. ఒకటి, దేవుడు శక్తినిచ్చాడు, అందుకనే ఆ రోజు అనేక మంది ఫిలిస్తీన్లు తనతో పాటు చచ్చిపోయారు. రెండోది, హిబ్రీలకు రాసిన పత్రిక 11:32 సంసోను పేరు విశ్వాసుల యొక్క పట్టిలో పరిశుద్ధాత్ముడు ఎక్కించాడు. ఈ 2 కారణాలు బట్టి సంసోను క్షమించబడ్డాడు. సంసోను ఎత్తబడే వాళ్ళలో ఉంటాడు, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. బట్ హీ లాస్ట్ సంథింగ్. ఎందుకు? పనిష్మెంట్. దేవుడు తన్ని క్రమశిక్షణలో పెట్టడానికి చేశాడు. రెండో వ్యక్తి నేను చెప్పగలిగేది ఎవరు? దావీదు ఒక అమ్మాయిని చూశాడు, వ్యభిచారంలో పడ్డాడు. దేవుడు
దాన్ని బట్టి కొడుకు పుడితే వాడిని చంపేశాడు దేవుడు. దావీదు అది గుర్తించాడు, దేవుడే తీసేసుకున్నాడు, గాడ్ హెస్ టేకెన్ ఆయన గుర్తించాడు. అయితే ఇది పనిష్మెంట్, వాళ్ళ జీవితంలో వచ్చినటువంటి స్టార్మ్ పనిష్మెంట్ బట్టి వచ్చింది. ఈరోజు నీ జీవితంలో స్టార్మ్ ఉన్నదా? ఒకవేళ పరిశుద్ధాత్ముడు అవును నీ జీవితంలో ఉన్నటువంటి స్టార్మ్కి కారణం ఇదే, నువ్వు చేసిన పాపం, నీకున్నటువంటి దరిద్రమైన అలవాటు, నీకున్నటువంటి దరిద్రమైన బుద్ధి, నీకున్నటువంటి దరిద్రమైనటువంటి వ్యసనం, దాన్ని బట్టి పనిష్మెంట్ వచ్చింది. ఎన్నిసార్లు చెప్పినా నువ్వు వింటలేదు, అందుకే దేవుడు దెబ్బ కొడటానికి ఈ శ్రమ నీ జీవితంలో తీసుకొచ్చాడు అని చూపిస్తే దేవుని కనికరాన్ని కోరాలి ఈరోజు. దట్స్ వాట్ గాడ్ వాంట్స్. దేవుడు నీ జీవితం మీద తీసుకొచ్చినటువంటి ఆ పెను తుఫాను ఖర్చు తీర్చుకోవడానికి కాదు, క్రమబద్ధం చేయడానికి, టు సెట్ యు రైట్. ఆయన స్టార్మ్ తీసుకొస్తాడు, ఆయన తుఫాను తీసుకొస్తాడు. ప్రభువా అని అరిస్తే కనికరం చూపించి బయటికి లాగుతాడు. ఈరోజు చాలామంది జీవితాల్లో అది జరగాలి. నా జీవితంలో ఉన్నటువంటి తుఫానికి కారణం నేను చేసిన పాపం, నేనున్నటువంటి పాపపు స్థితిని బట్టి నా కళ్ళు తెరిపించడానికే ఈ స్టార్మ్, ఈ తుఫాను నా జీవితంలోకి నువ్వు తెచ్చావు. యు మస్ట్ అగ్రీ. ఇది మొదటి కారణం.